సుమన్యాస్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పి జనసేన పార్టీలో చేరిన సీనియర్ నాయకుడు కరాటే ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీపై కీలక వ్యాఖ్యలు చేశారు. గత 30 సంవత్సరాలుగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నా లేకున్నా పార్టీ కోసం పనిచేసిన తనకు తగిన గుర్తింపు గౌరవం దక్కలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. పార్టీ అధికారంలోకి వచ్చి 3 ఏళ్లు గడుస్తున్నా ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని పనిచేస్తున్న కార్యకర్తలకు సరైన గుర్తింపు లభించడం లేదని ఆరోపించారు. వరంగల్ పట్టణంలోని భూపేష్ నగర్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో జనసేన పార్టీ నాయకులు కరాటే ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాకర్ కాంగ్రెస్ పార్టీపై అసంతృప్తి కారణంగానే జనసేన పార్టీలో చేరినట్లు స్పష్టం చేశారు. 30 ఏళ్లుగా పార్టీ కోసం పనిచేసినా తనకు గౌరవం దక్కకపోవడంతోనే ఈ నిర్ణయం తీసుకున్నానని కరాటే ప్రభాకర్ తెలిపారు. నేను గత 35 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీలో ఎన్నెలేని సేవలు చేస్తున్నాను. ఎందుకంటే ఆ కాంగ్రెస్ పార్టీ మీద అభిమానంతో ఆ 3 రంగుల జెండా గురించి టీఆర్ఎస్ పార్టీ వాళ్ళు ఎంతగానో ఒత్తిడి తెచ్చినా కూడా రావాలని ఘోరమైన పరిస్థితులు ఆల్రెడీ మీకు చాలా తెలుసు. నాకు ఎలాంటి పరిస్థితులు ఒక్కొక్క టైంలో నేను 3 గంటల రాత్రి 2 గంటల రాత్రి నన్ను లేపి పోలీసు వాళ్ళు తీసుకెళ్ళి హెడ్ క్వార్టర్లో ఉంచడము, మళ్ళీ పోలీస్ స్టేషన్లో ఉంచడము, ఇంకా అనేక రకాల నా పైన దాడి చేయడము, ఎన్నో రకాల చేసినా కూడా దాన్ని ఓర్చుకొని కాంగ్రెస్ పార్టీలో నేను ఉన్నాను. అయితే రేపు ఎందుకున్నానంటే పార్టీ కోసము కట్టుబడి దానికోసము రేపు మా పార్టీ కూడా వస్తే నాకు ఏదైనా చేస్తారనే ఆశ. ఎందుకంటే ఏ కార్యకర్తకైనా కూడా రేపు కష్టపడితే ఇన్ ఫ్యూచర్ ఉంటుందనే ఉద్దేశంతో నేను ఆ కాంగ్రెస్ పార్టీ కోసం కష్టపడడం జరిగింది. కానీ గవర్నమెంట్ లేనప్పుడు పిలిస్తే కూడా ఎవరు కాంగ్రెస్ పార్టీలకు రాలేదు. అలాంటి టైంలో నేను ఒకరిని పెట్టుకొని 3-4 పెట్టుకొని ప్రతి ధర్నా రాష్ట్రాలు ఒకరు అవి మేమే కంప్లీట్ చేసుకొని నేను చేయడం జరిగింది. అది మీకు అందరికీ తెలుసు. కానీ ఎలక్షన్లు వచ్చిన తర్వాత నువ్వు చాలా గ్రేటు, నీకు అన్ని రకాల మేము ఉంటాము, నువ్వు ఎంతో యాక్టివ్గా పనిచేసినావు నాకు తెలుసు, నీకు బుగ్గ కార్డు ఇస్తాము, ఇది ఇస్తాము, అది ఇస్తామని మాయమాటలు చెప్పి మా ఇంటి పైన వాళ్ళ కూతుళ్ళ మీద ప్రామిస్ చేస్తే నేను గుడ్డిగా అయినా దేవుడి దేవల్ల పార్టీ వచ్చింది. కానీ పార్టీ వచ్చి 3 సంవత్సరాలు అయిపోయింది. వచ్చినాక కేవలం వాళ్ళ స్వార్థం కోసం, వాళ్ళ కుటుంబాల కోసం, వాళ్ళ బంధువుల కోసం తప్ప ఏ కాంగ్రెస్ పార్టీకి ఎవరికి న్యాయం జరగలేదు. ఇప్పుడు కూడా దాదాపుగా ఎందుకంటే ఇంకా 2 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ టైం ఉన్నా కూడా నేను పార్టీ వీడి జనసేన పార్టీలోకి రావడం జరిగింది. అయితే కాంగ్రెస్ పార్టీలో ఎంతోమంది కార్యకర్తలు ఇది వస్తుందో అది వస్తుందో అని ఆశతోని ఉన్నారు. దానికి తోడుగా ఏం జరుగుతుందంటే కాంగ్రెస్ పార్టీలో ఇప్పుడు 3 ముక్కల 3 పార్టీలు అయిపోయినాయి. ఇక్కడ ఆడ 3 లీడర్లు అయిపోయింది. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సి ఏంటంటే అక్కడ ఆ వర్గం కాదంటే అది మళ్ళీ ఏంటంటే ఇంకో వర్గం. ఈ మధ్య కాలంలో నాతో పాటుగా ఇప్పుడు ఉన్నది జిల్లా అధ్యక్షుడు మొన్నటి వరకు ఆయన నేను చేదోడుగా వాళ్ళు ఉండి అన్ని రకాల ఆయన ముందుకు తీసుకుపోవడానికి చాలా ప్రయత్నించిన. అవి చాలా కష్టపడ్డాడు. కానీ ఈరోజు ఇక్కడున్న మంత్రులే కావచ్చు, మిగతా వాళ్ళే కావచ్చు, నాయకులే కావచ్చు, అతనికి ఇంతవరకు ఆయనను దగ్గర తీసుకొని మాట్లాడిన వాళ్ళు లేరు. కనీసం ఆయనకు రెస్పెక్ట్ లేదు. ఒక జిల్లా అధ్యక్షునికి కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఇస్తే, ఒక జిల్లా అధ్యక్షుని పదవి ఇస్తే కనీసము ఆయనతో కలవకుండా ఎవరికి వారే ఏమీ లెక్క మినిస్టర్ జాగ్ల మినిస్టర్ ఇంకా వాళ్ళ ఉన్నారు. రేపు మొన్నటికి మొన్న పదవిలో వస్తే ఏం చేసుకున్నారు? నీకు 5, నీకో 3, నీకో 2 సినిమా టికెట్ లాగా పంచుకున్నారు. అది కాంగ్రెస్ పార్టీ పరిస్థితి. ఎంతోమంది కాంగ్రెస్ పార్టీ వస్తే మా బతుకులు మారుతాయి, మాకున్న సమస్యలు తీరుతాయని చాలామంది బాధతో ఉన్నారు.